అండి అందరికీ జై బాబా. ఒక్క నిమిషం. జై బాబా అందరికీ జై బాబా అండి. మెహర్ ప్రభు దర్బార్లకు ఆహ్వానిస్తూ మెహర్మాయి గారు నమో మెహర్ బాబా సంకీర్తన చేస్తారు. అనంతరం బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. జై బాబా అండి. మెహర్మాయి గారు. नमो मेरे बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरे बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधारा, नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेरु बाबा, जोहारुलिवे श्री मेरु बाबा महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप यह परानंद जीवन मीवा, यह परानंद जीवन मीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రజనీ గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి. మెహర్మాయి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ముందుగా ఈ సహవాసకి ముందు ఆ మెహర్ అరుణ రవీంద్ర గారికి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు, బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ పుస్తకం అనంతరం ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుకుందాం. జై బాబా అండి. అరుణ రవీంద్ర గారు హ్యాపీ బర్త్డే. మనం గత కొన్ని రోజులు జై బాబా హరిణ గారు, మనం గత కొన్ని రోజులుగా హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా అండి, థ్యాంక్స్ అండి. జై బాబా. బాబా ఆశీస్సులు ఉండాలి నిత్యం మీకు. అలాగేనండి. జై మెహర్ బాబా.
మనం గత కొన్ని రోజులుగా ఈజ్ దట్ సో అంటే అది అలాగా అనే తెలుగు పుస్తకాన్ని జీవీజేకే చంద్రమౌళేశ్వరరావు గారు రాసిన బాబా చెప్పిన సంఘటనలు, మండలికి చెప్పిన సంఘటనలు ఇవన్నీ కూడా ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. చాలా అద్భుతమైన విషయాలు చెప్తూ ఇరిచ్చి కంక్లూడింగ్ కింద ఎండింగ్ గా ప్రేమికులుగా మనం ఏం తెలుసుకోవాలి అన్నది కూడా చెబుతూ ఉంటాడు ఈ పుస్తకంలో. నిన్నటి రోజు మండలుల గురించి, అంటే మండలులు అవతారుడికైతే 12 మండలాలు ఉంటాయి, సద్గురువుకైతే 12 మంది ఆంతరిక శిష్యులు ఉంటారని బాబా చెప్తే, మండలిలో అందరూ కూడా నేను ఏ మండలిలో ఉన్నాను, నేను ఏ మండలిలో ఉన్నాను డిస్కషన్ వస్తుంది. ఆఖరికి అదేమవుతుందంటే ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం దానికి ఏదో ఆయన వర్క్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత వాళ్ళు అసలు విషయాన్ని గ్రహిస్తారు. అంటే బాబా సాన్నిధ్యం తప్ప ఏ మండలిలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఇది అవసరం కాదు, ఇది ఇంపార్టెన్స్ కాదని ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయి బాబా సేవలో, బాబా సాన్నిధ్యంలో మునిగిపోతారు మండలి వాళ్ళు. మనకి ఇక్కడ అవగతం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం చేసేది ఏదైనా కూడా నిజాయితీగా బాబాని ప్రేమిస్తూ, విధేయత చూపిస్తూ ఆయన సాన్నిధ్యంలో గడపడమే అతి ముఖ్యం తప్ప మిగిలినదేది కూడా ప్రాధాన్యతనివ్వకూడదు, ప్రాముఖ్యతనివ్వకూడదు. బాబాకే ప్రాముఖ్యతనివ్వాలని మనకి అవగతమవుతుందండి ఆ విషయం వల్ల. ఆ నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే అన్యోన్యత. అన్యోన్యతలో కూడా అంటే ఇరిచ్చి బాబా దగ్గర ఉన్నారు కదా, బోల్డ్ సార్లు బాబా అంటే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ ఆయన సాన్నిధ్యంలో కలుపుతూ ఎంతో అద్భుత అవకాశం ఇరిచ్చికి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ ఇరిచ్చి చెప్తున్నాడు, నాకు 2 సార్లు ఆ అనుభూతిని పొందాను అని చెప్తున్నారు. అందులో మొదటి అనుభూతి నిన్నటి రోజు మనం చదువుకున్నామండి. అందరూ భోజనానికి వెళ్ళిపోతే తను భోజనానికి వెళ్లకుండా ఆ సమయాన్ని కూడా బాబాతో ఉండే భాగ్యాన్ని నేను నోచుకున్నాను అని చెప్తాడు ఇరిచి. అలాంటి టైములో అప్పుడు బాబాకి కారు యాక్సిడెంట్ అవుతుంది, గురుప్రసాద్లో ఉంటారు. బాబా కుర్చీలో కూర్చుంటే ఇరిచి ఎదురుకుండా నించుంటే బాబా కుర్చీ తెమ్మంటారు. ఎందుకో బాబా కుర్చీ మారతారేమో, ఇంతసేపు ఆ కుర్చీలో కూర్చున్నారు కదా అనుకున్న ఇరిచికి బాబా పక్కనే వేసుకోమని కుర్చీని ఇరిచిని తన పక్కనే కూర్చోబెట్టుకుంటారు. బాబా ఇరిచి కేసు చూడడం, ఇరిచి బాబా కేసు చూడడం. కాలం ఆగిపోయిందా అంత అద్భుత క్షణాలు నా జీవితంలో మరచిపోలేని క్షణాలు నేను గడిపాను బాబాతో. ఎప్పుడూ కూడా నేను బిజీగా ఉంటాను. ఏంటంటే బాబాకి ఏం కంఫర్ట్, బాబాకి ఏం కావాలి, బాబా ఏం చెబితే నేను ఏం చెప్పాలి, ఎప్పుడు ఆయన చేతి వేళ్ల మీద, ఆయన సౌజ్ఞల మీద, ఆయన ముఖ కవళికల మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఎప్పుడు అంత తనివి తీరుగా అంత దగ్గరగా బాబాను చూసే భాగ్యం నాకు పొందలేదు. కానీ ఆ రోజు మాత్రం నేను అద్భుత అనుభూతిని పొంది ఆనంద బాష్పాలు కార్చాను అని చెప్తాడు ఇరిచి. అంటే చాలా అద్భుతమైన నా జీవితంలోనే మర్చిపోలేని సంఘటన అని మనం ఇరిచి మాటలలో మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ సంఘటన గురించి ఇరిచి చెప్తున్నాడు, అది ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఇరిచి అంటున్నాడు, మేము బొంబాయికి దక్షిణాన సముద్ర తీరంలో ఉండగా మరో సన్నిహిత సంఘటన జరిగింది. అంటే బాబాతో ఆయనకున్న మరో సన్నిహిత సంఘటన, 2 సంఘటనలు అండి ఆయనకి. అవే చెప్తున్నారు ఆయన. ఇంకో సంఘటన ఏంటంటే అది 1949లో సుదీర్ఘ ఏకాంతవాసం పూర్తయి నవజీవనం ప్రారంభించబోయే ముందు జరిగిందట ఈ సంఘటన. బాబా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలన్న ఆకాంక్ష వెళ్ళబుచ్చేసరికి నేను, మహిళా మండలి కొందరు ఆ తీర సమీపంలో ఉన్న ఒక ఏకాంత గృహంలో ఉండేందుకు వెళ్ళాం. ఒక సముద్ర తీరాన ఉన్న ఏకాంత గృహంలోకి వెళ్ళారట. ఒక రోజు మేము సముద్రంలో ఈదులాడేందుకు వెళ్ళాం. దగ్గరలో ఏకాంతంగా ఉండే విశాలమైన ఇసుక తిన్నెలున్నాయి. స్త్రీలు వాటి మీద కాలక్షేపం చేస్తుంటే నేను, బాబా బీచ్ లో నడుచుకుంటూ బాగా ముందుకు సాగి సముద్రపు నీళ్ళలో ఈదడానికి ఉపక్రమించాం. బాబాకి ఈత ఈదడం రాదు. వచ్చేపోయే అలల్ని చూచి బాబా ఆనందిస్తుంటే నేను యువతలకు తీసుకువచ్చి బాబా నడుం పట్టుకుని ఈత కొట్టేందుకు కాళ్ళు చేతులు ఎలా ఆడించాలో చూపించాను. బాబాకి చేతనైనట్లు కాసేపు ఈదారు. కానీ తీరా నా వంక చూచి నీ సంగతేమిటి, నీకు ఈదాలని లేదా అని సౌజ్ఞ చేశారు బాబా. నా చిన్నప్పుడు నేను ఈత నేర్చుకున్నాను. అయినా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే అవకాశం నాకు దొరకలేదు అంటున్నారు ఇరిచి. అంటే బాబా ఈ ఏకాంతవాసం అయ్యాక కొంత రిలాక్సేషన్ కావాలన్నారు. ఎప్పుడు 1949లో. అప్పుడు సుదీర్ఘ ఏకాంతవాసం చేసి అలిసిపోయాను, నాకు విశ్రాంతి కావాలంటే ఒక బీచ్ దగ్గర ఉన్న ఏకాంత గృహంకి తీసుకెళ్లాడు. తీసుకెళ్ళాక ఆ బీచ్ లో కాసేపు కాలక్షేపం చేద్దామని స్త్రీలతో పాటు బాబా ఇరిచి వెళ్ళారు.
స్త్రీలందరూ ఇసుక తినెల మీద కూర్చుని కబుర్లు ఆడుకుంటుంటే బాబా ఇరిచి కొంచెం ముందుకు నడిచారు. అంటే బీచ్ దగ్గరగా, ఆ సముద్రానికి దగ్గరగా నడుస్తూ వెళ్తున్నారట. ఈలోగా బాబా ఈ ఈద ఈదడం వచ్చా అని అడిగితే బాబాకి ఈదడం రాదట. ఈత రాదు. నేనే ప్రేమ మహాసాగరాన్ని, నాలో నేను ఇలా ఈత కొట్టుకుంటానని కూడా బాబా అన్న సందేశం మనం చదువుకున్నామండి. అలాగే ఇప్పుడు ఈ ఈతరాని బాబాకి ఈత నేర్పిద్దామని ట్రై చేశాట. అప్పుడు బాబా కొంతసేపు ప్రయత్నం చేసి నవ్వేసి, మరి నీ సంగతి ఏంటి అని అడిగారట. ఇరిచికి ఈత అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో చేసుకున్నాను. కానీ బాబా దగ్గరికి వచ్చాక నాకు ఇలా ఈత కొట్టే అవకాశమే రాలేదు అని చెప్తున్నాడు ఇరిచి. అయినా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈదే అవకాశం దొరకలేదు. అంచేత బాబా నన్ను ఇప్పుడు బాగా ఇది ఆనందించు అని ప్రోత్సహించారు. అది ఆజ్ఞగా శిరసావహించి కొన్ని నిమిషాల పాటు ఈత కొట్టేసరికి బీచ్లో కూర్చున్న బాబా ఇక చాలు రా అని పిలిస్తే ఆయన దగ్గరకు వచ్చేసాను నేను అని చెప్తున్నాడు. అలా ఆ రోజు చాలా రోజుల తర్వాత ఈత కొట్టే ఛాన్స్ నాకు వచ్చిందని చెప్తున్నాడు ఇరేచి. ఆ తర్వాత బాబా సైగ చేసిన వెంటనే వచ్చేసి బాబా దగ్గర కూర్చున్నాడు. ఆడవాళ్ళని పిలిచి మేము అవతలికి వెళ్తున్నామని వాళ్ళ ఇష్టం వచ్చినంత సేపు అక్కడ ఉండి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పమన్నారు బాబా నాతో. అంటే స్త్రీ మండలికి దూరంగా వచ్చేసారు కదా, అందుకని బాబా కబురు పెట్టారట. ఏమని ఇరిచిత, మీరు ఎంతసేపు కావస్తే అంతసేపు బీచ్ లో కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళిపోండి, నేను బాబా కొంత దూరం బయటికి వెళుతున్నాం అని చెప్పమంటారు. ఇది ఇట్లా ఉండగా బాబా ఊళ్ళోకి వెళ్ళి అక్కడున్న మస్తునొక్కని కలవాలని వ్యక్తపరిచారు. బాబా ఆజ్ఞకు బద్ధున్నయి ఆడవాళ్ళుంటున్న చోటుకు వెళ్ళి వాళ్ళు నన్ను గమనించే వరకు నిరీక్షించి చివరికి బాబా ఆదేశాన్ని క్లుప్తంగా వివరించాను. ఈతలో నిమగ్నమై ఉన్న స్త్రీలు నీవు చెప్పింది విన్నాం, అర్థమైందని సైగలు చేశారు. నేను బాబా దగ్గరికి వచ్చి కలిశాను. ఇద్దరం కలిసి పట్టణం చేరే తీరం వెనక నడుస్తున్నాం. అంటే బాబా ఆర్డర్ ఇచ్చారు కదా అని స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈత కొడుతున్నారు కదా, స్త్రీలకు ఎప్పుడు కూడా దగ్గరగా కాకుండా దూరంగా నించునేవాడు అనమాట. అక్కడ ఎవరో మనిషి కనిపిస్తున్నారని కానీ ఎవరో గోహీర ఎవరో వెళ్ళి ఆ కబురు అందుకునేవారు అనమాట. అందుకని ఇరిచి ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేసి ఆ స్త్రీలకి తన బాబా చెప్పింది చెప్పేశాక వెనక్కి వచ్చేసాట. వాళ్ళందరూ కూడా ఓకే అన్నాక తిరిగి బాబా దగ్గరికి వచ్చేసాము. మీ ఇద్దరం కూడా మస్తుని కలవాలనుకున్నారు కదా బాబా, అందుకని ఆ తీరం వెంబడే నడుస్తున్నాం. అంటే ఆ మస్తును కలవడానికి ఆ తీరం వెంబడి నడుస్తున్నాం అని చెప్తున్నారు ఇరిచి. బీచ్ లో నిలబడితే ఊరు కనబడుతుంది, కానీ మధ్యలో ఒక సముద్రపు కయ్య అడ్డుంది. అంటే ఒక అల అడ్డుందిట సముద్రానికి. అలతో పాటు కొట్టుకొచ్చిన మురికంతా ఈ కయ్యలో ఉంది. అంటే కయ్య అంటే ఒక చిన్న సెలయేరేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ కయ్య అని రాశారు. అటువైపు వెళ్ళాలి అంటే అటు వెళ్ళి మస్తుని కలవాలి అంటే ఈ చిన్న సెలయేరుని దాటాలండి. అదంతా కూడా చాలా మురికిగా ఉందిట. మేము పట్టణం చేరాలంటే ఈ కయ్యను దాటాలి, లేదా చుట్టూ తిరిగి నడుచుకుంటూ పోవాలి. చుట్టూ తిరిగిపోవడం ఎందుకు, అడ్డదారిని వెళదాం అని బాబా సూచించారు. ఈ కయ్యలోని నీళ్లలో కొందరు పల్లెకారుల పిల్లలు ఈదులాడుతూ ఆటలాడుతున్నారు. అక్కడ కొన్ని దొన్నెలు కూడా ఉన్నాయి. తాటి చెట్టు మొదలు తొలిచి పడవలా తయారు చేసి వీటిని డింగీలు అంటారు. ఈ డింగీలో ఎక్కి నీటిని దాటదామని బాబా సౌజ్ఞ చేశారు. అంటే ఎంతో రిస్క్. అది చాలా చిన్న సెలయేరు, మురికితో ఉంది. పట్టణానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, లేదంటే ఈ చిన్న మురికి నీటిని దాటుకుని వెళ్ళాలి. అది దాటుకుని వెళ్ళాలి అంటే అక్కడ తాటి చెట్టుని చిన్న చిన్న డింగీలు అంటే చిన్న పడవల్లాగా దొలిచేసిండి ఆ చెట్టుని అది పడవల్లా చేస్తారన్నమాట. ఆ పడవల్లో ఎక్కి వెళ్ళాలి. అది చిన్న చిన్న అక్కడ పల్లెకారు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆటలాడుతున్నారు. ఈ డింగిలోనే ఎక్కి మనం వెళ్ళిపోదాం అటువైపు అంటారు బాబా. ఆయన ఆలోచన నాకు అస్సలు నచ్చలేదు అని చెప్తున్నాడు రిచి. డింగీలు ఎంత సులభంగా ఒరిగిపోతాయో నాకు బాగా తెలుసు. అంటే చిన్న పడవ కదా, తీరా మనం ఎక్కేసరికి అది ఒరిగిపోయింది అనుకోండి, ఆ మురికి ఆ అలలో పడిపోవాలి వాళ్ళందరూ కూడా. అందుకని ఇరిచికి బాబా ఆలోచన నచ్చలేదు అని చెప్తున్నాడు. అందున నీరు బాగా మురికిగా ఉంది. కయ్యలో ఉండే నీళ్ల సంగతి మీకు తెలుసా? మురికితో చాలా అసహ్యంగా ఉంటాయి. ఆ నీటిని దాటడం చాలా ప్రమాదకరమని నేను అనుకున్నాను. కానీ బాబా సూర్యుడి నడినెత్తి మీదకి వచ్చాడు. ఎండ బాగా వేస్తోంది. ఈ కయ్య చుట్టూ తిరిగి రావడం కష్టం గనక ఈ మార్గం గుండా దాటడమే మంచిది అని సౌజ్ఞ చేశారు బాబా నాకు. అంటే బాగా ఎండొచ్చేసింది. ఈ ఎండలో చుట్టూ తిరిగి వెళ్ళడం కష్టం. కాబట్టి ఈ దారినే వెళదాం అంటే ఆ డింగీలోనే వెళ్దామని బాబా సౌజ్ఞ చేశారట. పిల్లల వైపు చూపుతూ, చూడు వాళ్ళెలా దాటుతున్నారో, వాళ్ళు మనల్ని దాటిస్తారులే అన్నారు బాబా.
మనం ఈ తొంటరి పిల్లల్ని విశ్వసించకూడదు బాబా. ఈ దోణిల నిలకడ లేనివి, అవి ఊరికే ఒరిగిపోతాయి, వద్దు బాబా అని బదులిచ్చాను నేను బాబాకి. కానీ బాబా పట్టు విడవకుండా అంతా సక్రమంగానే జరుగుతుందని అభయం ఇచ్చారు నాకు. ఇక చేసేది లేక నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మమ్మల్నిద్దరినీ ఆ డింగి దాటిస్తారా అని అడిగాను. ఓ దాటిస్తామన్నారు వాళ్ళు. కొంటి పని చేయకుండా ఎంత జాగ్రత్తగా దాటించాలో గుర్తించేటట్లు నచ్చ చెప్పాను వాళ్ళకి. మమ్మల్ని క్షేమంగా అవతలికి చేరిస్తే మంచి బహుమానం ఇస్తాను అని వాగ్దానం చేశాను వారికి నేను. తప్పక క్షేమంగా చేరుస్తామని వాళ్ళు మాటిచ్చారు. అయినా నాకు ఏం జరుగుతుందో అని భయంగానే ఉంది అన్నారు ఇరిచి. ఇరిచికి తెలుసు, ఎందుకంటే అవి చాలా తేలికగా ఉంటాయి, అందులో మురికి వాటర్ పడిపోతే అందరూ మునిగిపోతాం. కానీ బాబా ఇంకా ఆజ్ఞ వేసేసారు ఇదే వెళ్దాము అని. దాంతో ఆ పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్పాట ఇరిచి. మమ్మల్ని కనుక క్షేమంగా తీసుకెళ్తే మంచి బహుమానం కూడా ఇస్తానని కూడా వాళ్ళతో చెప్పాడు. కానీ నాకు ఇంకా భయంగా ఉంది అంటున్నారు ఇరిచి. పిల్లలు ఒక డింగి తెచ్చారు. బాబా ముందుగా దానిలో ఎక్కారు. ఆయన లోపల కాలు పెట్టగానే అది అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది. దానితో నేను భయపడి, చూడు బాబా, ఇది భద్రమైంది కాదు, మనం నడిచి వెళ్ళిపోదాం అన్నాను. కానీ బాబా అతి లాఘవంగా అడుగులేసుకుంటూ మెల్లగా డింగిలో కూర్చుని, ఇది బాగానే ఉంది, రా పర్వాలేదు అని సౌజ్ఞ చేశారు నాకు. బాబాతో చేసే ప్రయాణాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి అని రాస్తున్నారు. అంటే ఆ డింగిని చూస్తేనే భయమేస్తోంది. తీరా పిల్లలు ఆ డింగిని తీసుకొస్తే బాబా వెంటనే అందులో కూర్చున్నట్ట. అది కూర్చోగానే గబగబా అటు ఇటుగా, అంటే అది దాని బరువు ఎటువైపు ఉంటే అటు సమానంగా కూర్చోకపోతే అది కదిలిపోతూ ఉంటుంది కదా, అలా కదిలిపోయి ఉంటాయి. దాంతో ఇరిచికి భయమేసి, బాబా వద్దు వద్దు ఈ డింగి, మనం మనం నడిచి వెళదాము అంటే బాబా అన్నట్టు ఏం పర్వాలేదు, చూడు నేను ఎలా కూర్చుంటాను అని చెప్పి ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ బాబా వెళ్ళి కూర్చుని ఇరిచిని కూడా రమ్మన్నట్ట. బాబాతో చేసే ప్రయాణాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి నాకు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు టెన్షన్ గా ఉంటుందన్నమాట. కానీ బాబాతో చేసేటప్పుడు నా చంకలో ఎప్పుడు ఒక తోలు సంచి పెట్టుకుంటాను అని చెప్తున్నాడు. అందులో ఏముంటాయంటే 2 సీసాల మంచినీళ్లు, ఒక జత చెప్పులు, ఒక సబ్బు బిళ్ళ, ఒక అక్షర ఫలకం, జేబు రుమాలు ఉంటాయి. ఒక అత్యవసర సరంజామాగా వాటిని మోయడం, ఎందుకంటే బాబా వేసుకున్న చెప్పుల్లో పట్టి ఎప్పుడు తెగుతుందో తెలియదు, లేదా ఎక్కడ నీళ్లు దొరకని చోట మంచినీళ్లు అవసరం కావచ్చు కనుక ఎప్పుడూ వెంట ఉంచుకునేవాణ్ణి. తీరా నేను కూడా ఆ డింగీలోకి ఎక్కేసరికి మళ్ళీ అదే ఊగడం మొదలుపెట్టింది. ఎలాగైతేనేమి నేను జాగ్రత్తగా కూర్చోగానే పిల్లలు దాన్ని నీటిలోకి తోశారు. అంటే బాబాతో ప్రయాణం చేసేటప్పుడు అతడు ఒక తోలు సంచిని పెట్టుకుంటాడనమాట. అందులో ఎన్నున్నాయో చూడండి, 2 మంచినీళ్ళ బాటిల్స్, ఒక చెప్పుల జత, సబ్బు బిళ్ళ, అక్షర ఫలకం, జేబు రుమాలు, ఇన్ని పెట్టుకుంటాడు. ఎందుకంటే బాబాకి ఏది అవసరమో అని. మనకి కూడా తెలుసు, ఇరిచి వేసుకున్న కోటంతా జేబులతో నిండిపోతుంది. సూది దగ్గర నుంచి బాబాకి కావాల్సిన ప్రతిదీ కూడా అందులో ఉంటాయటండి, సూది దగ్గర నుంచి. అలాగే ఇప్పుడు కూడా, అంటే ఈ బాబాతో ఈ ప్రయాణంలో అత్యవసరంగా కావలసిన ఒక తోలు సంచిలో పెట్టుకుంటాడనమాట. అలా మంచినీళ్ళ బాటిల్స్, చెప్పుల చేత కూడా పెట్టుకున్నట్ట. ఎందుకంటే బాబా వేసుకున్న చెప్పు ఎప్పుడప్పుడు ఒక పట్టి వదిలేసింది అనుకోండి, బాబా ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పుల చేత కూడా పెట్టుకున్నా నేను అని చెప్తున్నాడు. అవన్నీ పట్టుకుని ఇరిచి కూడా బాబా ఆజ్ఞతో ఆ డింగిలో ఎక్కాడు. అది కూడా మళ్ళీ అలాగే ఊగింట. కానీ కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని కూర్చోగానే పిల్లలు ఏం చేశారు, దాన్ని నీటిలోకి తోసేశారు. మరి నీళ్ళలోకి తొయ్యాలి కదా, అది ఒడ్డున ఉంది, నీళ్ళలోకి తోసేశారు. మమ్మల్ని ఇద్దరిని పిల్లలు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా మాతో కూర్చునేందుకు డింగి చాలేదు. అంటే చాలా చిన్నది, 2 కన్నా ఎక్కువ మంది పట్టరు. కానీ ఈ డింగిని తొయ్యాలంటే పిల్లలు ఉండాలి కదా, వాళ్ళకి ప్లేస్ లేదట వీళ్ళిద్దరూ కూర్చునేసరికి. పరిస్థితి ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి రిచి. మరొకరు వెనక డింగిని పట్టుకుని ఈదుకుంటూ నడుపుతున్నారు. ఒకడు మాత్రం ఎక్కేశాట. ఇద్దరు కూర్చోవాలి డింగిలో, అటొకడు ఇటొకడు బ్యాలెన్స్ చేస్తూ తోసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకడే పట్టాడు, ఇంకొకడు ఏం చేస్తున్నట, నీళ్ళలో నించుని ఆ డింగిని తోస్తున్నట. వాళ్ళ సాహసగాళ్ళు కొందరు మధ్యలో ఈ పిల్లలు అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకునేసరికి కొంతమంది అల్లరి మోకొచ్చి వీళ్ళని హేళన చేశారట. అంటే అందులో కూర్చోకుండా తోస్తున్నారు కదా, దాంతో ఈ ఉడికిపోయి పిల్లలు ఏం చేశారట, ఇంకొంచెం స్పీడ్గా తోశారట దాన్ని. అది ఏమైందంటే బ్యాలెన్స్ తప్పిపోయి ఆ డింగి మొత్తం బోర్లా పడిపోయింట. బాబా, ఇరిచి, పిల్లలు అందరూ మొత్తం మునిగిపోయారు అందులో. ఇందులో మురికి నీటిలో మునిగిపోయారండి. ఇరిచి అయితే లోపలికి వెళ్ళిపోయాట. చేత్తో పట్టుకుని బాబాని చూద్దామంటే ఎక్కడ బాబా చెయ్యి అందలేటండి ఇరిచికి.
కంగారు పడిపోయాట. భుజాన్నేమో సంచి బరువు, బాబా చెయ్యి అందలేదు. బాబా ఎక్కడున్నారు అని చెప్పి ఆఖరికి వెతికేసరికి చెయ్యి తగిలింట బాబాకి. అప్పుడు బాబా చెయ్యి పట్టుకుని ఆ భుజానున్న బరువుతో ఆ నేలని గట్టిగా ఒక తన్ను తన్నేసరికి పైకి వచ్చారటండి ఇద్దరు కూడా. ఇక చాలా డీటెయిల్ గా రాశారు. మనకి పాయింట్ అంటే ఎలా పైకి వచ్చాడు అన్నది కొంచెం క్లుప్తంగా తెలిసేసుకుందాం. తర్వాత బాబా ఏమన్నారన్నది తెలుసుకుందాం. అలా నేలని తన్నేసరికి అప్పుడు ఇద్దరూ బయటపడ్డారటండి. బయటకు వచ్చాక బాబా చెయ్యి పట్టుకుని ఆ మురికి నీటిలోనే ఈదుకుంటూ, అంటే బాబాకి హెల్ప్ ముందు చెప్పాడు కదా నడుము పట్టుకుని ఎలా ఈదాలో, ఆ టెక్నిక్లన్నీ బాబాకు చెప్తూ వాళ్ళు మధ్యన పడిపోయారు. ఒడ్డుకు వచ్చేసరికి చాలా కష్టమైపోయింది. బాబాకి ఈత రాదు. ఎక్కడ మళ్ళీ చెయ్యి జారిపోతుందేమో బాబాని చేత్తో పట్టుకోవడం, ఈ బరువైన సంచి భుజాన ఉండడం, ఇవన్నీ మోసుకుంటూ మొత్తానికి ఎలాగైతేనే బయటపడ్డాము అని రాస్తున్నాడు ఈ రిచి. అలా మెల్లిగా ఇరువురు ఈదుకుంటూ ఎలాగో ఒడ్డుకు చేరుకున్నాం. అవతలి ఒడ్డు చాలా దూరం నుండి, అయినా ఎంతో కష్టపడి మొత్తానికి నేల తగిలేదాకా ఈది చివరికి నడుచుకుంటూ ఒడ్డెక్కాం. మేమిద్దరం బురద నీటిలో పడటం వల్ల ఒళ్ళంతా బురదైపోయింది. మాకు దగ్గరలో ఎవరూ లేరు. పట్టణ పొలిమేరలో ఉన్నాం మేం. ఇలాంటి స్థితిలో బాబాని ఎవరూ చూడకూడదు అనుకున్నాను నేను. కొంచెం ముందుకెళ్ళేసరికి ఓ పాడుపడ్డ భవనం కనబడేసరికి ఏకాంతానికి ఇది చాలా చక్కని చోటు అనుకున్నాను నేను. ఇది చెప్తున్నాడు. అంటే బాబా అంతా మురికితో ఉన్నారు. ఇలా చూస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారు కదా. అందుకని బాబాని ఎవరు చూడకూడదు అనుకుంటూ నెమ్మదిగా ఒక చోటుకి తీసుకొచ్చాడు. అక్కడ ఎవరు లేరట. ఒక భవనం కనిపించింది. అమ్మయ్య ఇది బాగుంటుంది ఈ ప్లేస్ అని చెప్పి అక్కడికి వచ్చారు. బాబాని దాని కింద కూర్చోబెట్టాను నేను. బాబా నన్ను ఊళ్ళోకి వెళ్ళి ఆ మేమున్న ఇంటికి వెళ్ళి తనకు ఉతికిన బట్టలు తెమ్మన్నారు బాబా. నాకైతే బాబాని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేకపోయింది. నేను తిరిగి వచ్చే వరకు ఎటూ కదలకుండా ఇక్కడే కూర్చో బాబా అని చెప్పాను. నాకేం పర్వాలేదు, నీ వెళ్ళి బట్టలు తీసుకురా అని సౌజ్ఞ చేశారు బాబా. అంటే ఫుల్ మురికితో ఉన్నారు బాబా. బాబాని ఇప్పుడు ఫ్రెష్ గా చెయ్యాలి అంటే ఆయన వదిలేసి ఆ ఇంటికి వెళ్ళి బట్టలు తేవాలి. సరే అని చెప్పి బాబాని ఒక చోట కూర్చోపెట్టి, అలా బాబాని ఎప్పుడూ కూడా ఒంటరిగా మేము వదలలేదు. కానీ ఇప్పుడు అవసరమైంది అని చెప్తున్నాడు రిచి. నాకు కూర్చోబెట్టి బాబాతో చెప్పాట, బాబా మీరు ఇక్కడి నుంచి కదలొద్దు. ఎందుకంటే ఇదివరకు ఒకసారి అలాగే బాబాని కూర్చోపెట్టి టిక్కెట్ల కోసం వెళ్తే బాబా ఏం చేస్తారంటే సీటు దొరుకుతుందని చెప్పి ఈ మహిళా స్త్రీ మండలి వాళ్ళు ఇచ్చిన లిస్టు, ఆ కూరలు ఇవన్నీ కూడా బుట్టని నెత్తిన మీద పెట్టుకుని ఆ జనాల్లోకి వెళ్ళిపోతారండి. ఇరిచ్చి టిక్కెట్లు తెచ్చేసరికి బాబా కనిపించరు. తీరా చూస్తే జనాల్లో ఉంటారు బాబా. ఇదేంటి బాబా మిమ్మల్ని కూర్చోమన్నాను కదా అంటే, లేదు మన ఇద్దరికి సీటు కోసం నేను ప్రయత్నిస్తున్నాను అంటట. అంటే సామాన్య మానవుడులా, దైవీ మానవుడు అన్నారు అందుకే బాబాని. ఒక సామాన్య మానవుడు ఎలా తాపత్రయపడతాడో ఆ భావాన్ని చూస్తే నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసిందని చెప్తాడు ఇరిచి. ఒక రైల్వే స్టేషన్ సంఘటనలో. అలాగే ఇక్కడ కూడా అతని భయం, కూర్చోబెడితే బాబా ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని చెప్పి, బాబా మీరు మాత్రం కదలకుండా ఇక్కడే కూర్చోండి, నేను ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను అని చెప్పి ఇరిచి బాబాని అక్కడ కూర్చోపెట్టి బయలుదేరాడు. అంతా నేను బాబాని వదిలి ఇంటికి పరిగెట్టాను. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇదే మొదటిసారి. చాలా దూరంలో ఉన్న మా ఇంటికి చేరేంత వరకు పరిగెత్తి తీరా ఇల్లు చేరేసరికి స్త్రీ మండలి ఇంకా ఇల్లు చేరలేదు. అంటే వాళ్ళు బీచ్ లో ఇంకా ఆడుతున్నారు కదా. ఇరిచి వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసింది. వాళ్ళు వచ్చే వరకు కాలం వృధా చేయడం ఇష్టం లేక ఆ స్నానాల గది ఉంటుంది కదా, ఆ పెరటి వైపు నుంచి ఆ గోడెక్కేసి ఆ హాల్లోకి ఎంటర్ అయిపోయాటండి. ఆ గది వెనకాల అంటే పెరడు ఉంటుంది కదా, ఆ ఇంటి పెరడులోంచి ఆ గోడెక్కేసి బాత్రూమ్ గోడెక్కేసి హాల్లోకి వచ్చేసి బాబాకు కావాల్సినవన్నీ తీసేసుకుని మళ్ళీ అదే దారిలో మళ్ళీ గోడెక్కేసి దూకి మళ్ళీ బాబా దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాట. అంటే ఇల్లు తాళమేసి ఉండడం వల్ల ఇంకా అవేమీ ఆలోచించట్లేదు. బాబాని ముందు ఫ్రెష్ చేసేయాలి, ఆ మురికంతా తీసేసి బాబాకి మంచి బట్టలు వేసి ఫ్రెష్ గా బాబాని చూడాలి. ఇదే తాపత్రయం ఇరిచికి. తను ఏం చేస్తున్నాడు కూడా తనకి తెలియని స్థితిలో పరిగెట్టుకుని వెళ్ళడం, ఆ గోడలు ఎక్కడం, ఇవన్నీ చేస్తున్నాడు ఇరిచి. నేను శుభ్రమైన నీటిని తెచ్చి బాబాకి స్నానం చేయించి ఉతికిన బట్టలు కట్టించాను. తర్వాత మస్తుని కలిసేందుకు బయలుదేరాం. ఎప్పుడూ బాబా మస్తుని రహస్యంగా కలుస్తారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన రహస్యంగా కలుసుకుంటే నేను దూరంగా నిలబడ్డాను. కాసేపైనాక బాబా చప్పట్లు కొడితే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన్ని చూడగానే ఈ సమావేశం అద్భుతమైంది అనిపించింది. మస్తుని కలిసినప్పుడు బాబా ఎప్పుడూ కూడా అంత ఉల్లాసంగా కనబడలేదు అంటున్నారు ఇరిచి. అంటే మస్తుల్ని కలిసినప్పుడు బాబా సీక్రెట్ గానే కలుస్తారు. మండలి ఎవరున్నా అంత దాకా వస్తారు,
మస్తుతో బాబా తప్ప ఇంకెవరు ఉండరు, బయట నుంచి ఉంటారన్నమాట. అలాగే ఇరిచి బయట నుంచోవడం, కాసేపాగా బాబా చప్పట్లు కొడుతూ లోపలికి వెళ్ళి బాబాతో పాటు బయటికి రావడం అన్నమాట. ఇలా జరుగుతుంది. ఈసారి కూడా ఇలాగే జరిగింది. కానీ ఈసారి బాబా చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎప్పుడు ఇంత ఆనందంగా బాబాని చూడలేదు అని చెప్తున్నాడు. ఆయన నడక కూడా భిన్నంగా ఉంచండి. ఆ ఉత్సాహం, ఆనందం ఎలా ఉందంటే ఆయన నడకలో తెలిసిపోతుంది. నడక కూడా భిన్నంగా ఉంది బాబాది అని రాస్తున్నాడు ఇరిచి. మస్తుని కలవటం దిగ్విజయం అయినప్పుడు ఆయన వేరే అంగలు అంటే అడుగులు వేస్తారట. అద్వితీయ రీతిలో ఉంటాట తండ్రి. అలా తేజస్సుతో ప్రస్ఫుటంగా వెలిగిపోతున్నాడు మెహర్ బాబా అని రాస్తున్నాడు ఇక్కడ. అంతటి ఉత్సాహంలో కనబడిన బాబాని చూసి నాకెంతో ఆనందం కలిగింది. ఇద్దరం కలిసి వెనుదిరిగి ఇంటికి బయలుదేరాం అని రాస్తున్నాడు. అంటే ఎంతో అద్భుతంగా బాబాకి సంతోషం కలిగించాడు. ఇది ఒక్కటే చూస్తున్నాడు చూడండి. ఆ శిష్యుడు గురువు యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని కోరాలి అంటే ఈ సంఘటన మనకి అవగతం అవ్వాలండి. ఈ రామదాసు కళ్యాణ్ గురించి ఎప్పుడు బాబా చెప్తూ ఉంటారు. అలాగే సేమ్ ఇరిచి కూడా తగిన శిష్యుడు అని ఎందుకంటారో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే తన గురించి ఏమీ ఆలోచించట్లేదు చూడండి. ఇందాక ముందు సంఘటనలో కూడా తన భోజన సమయాన్ని కూడా మరిచిపోయి బాబా సేవకే అంకితం అయిపోయాడు. ఇక్కడ కూడా తను కూడా పూర్తిగా మురికిగా ఉన్నా కూడా తన ధ్యాస లేదు. అంటే నేను అనే భావన లేకుండా బాబా సేవకి అంకితమైన తగిన శిష్యుడు ఇరిచి అలాగా బాబాని ఆనందంగా చూసేసరికి చాలా సంతోషం అనిపించింట. అలా ఆనందం వ్యక్తం చేయడంలో బాబా ఎలా ఉండేవారంటే భిన్నంగా నడిచేవారట, అద్భుతంగా వెలిగిపోతూ ఉండేవారట. ఆ అద్వితీయ రీతిలో ఉన్నాడు మెహర్ బాబా అని రాస్తున్నారు ఆయన. ఉత్సాహంతో కడిమడిన బాబాను చూచి నాకెంతో ఆనందం కలిగింది. ఇద్దరం కలిసి తిరిగి ఇంటికి బయలుదేరాం. కొద్దిసేపు గడిచాక బాబా నా వైపు ఎగతాళిగా చూస్తూ నగుముతో ఆశ్చర్యంగా నీవెలా ఉన్నావో చూసుకున్నావా అన్నారు సౌజ్ఞ చేస్తూ. అప్పటిదాకా తన మీద ధ్యాస లేదండి. ఎంత అద్భుత సేవ అందించాడు తండ్రికి ఇరిచి అనిపిస్తుంది మనకి. నిజంగా ఇరిచిని తలుచుకుంటే బాబాని తలుచుకున్నట్టే అంటారు చూడండి. నిజంగా ఈ సంఘటన చూస్తే ఎంత మహా అద్భుతమైన వ్యక్తి ఇరిచి అనిపిస్తుంది మనకి. ఇరిచిని చూడగానే బాబా అన్నట్ట, అసలు నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా నువ్వు అన్నట్ట. నిజమే బాబా అన్నట్ట. అంటే అప్పటిదాకా తన ధ్యాస లేదు ఆయనకి. ఓహో నీకు కనపడుతోందన్నమాట అన్నట్టు బాబా నవ్వుతూ. అంటే ఇప్పుడు నువ్వు గమనించుకున్నావా నిన్ను నువ్వు అన్నట్టుగా. ఓహో నీకు నువ్వు కనబడుతున్నావన్నమాట అన్నట్ట. అవును నాకు తెలుసును అది అంటూ, అది నిజమే బాబా అని జవాబిచ్చాను. అవును బాబా ఇప్పుడు నాకు నేను కనిపిస్తున్నాను అన్నట్ట. ఆయన ఉనికిన ఆయన ఉతికిన దుస్తులు ధరించడం వల్ల ఇప్పుడు శోభాయమానంగా కనబడుతున్నారు బాబా. మురికి వల్ల నేనైతే పెంట కుప్ప నుంచి బయటపడ్డ వాళ్ళ ఉన్నాను. మురికి వల్ల కంపు కూడా కొడుతున్నట్టు ఇరిచి. అంటే ఆ కంపు ఆసన అంటే మస్తు స్థితి అనిపిస్తుందండి నాకైతే ఇరిచిది. ఆరో భూమికలోకి వెళ్ళిపోతే తను తాను మరిచిపోతాడు చూడండి. ప్రభు ఇచ్చకి తల ఒగ్గిపోతాడు, ఇంకేది అడగడు అంటారు సరే. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు ఇరిచి. అంత మురికి కొట్టుకుంటూ ఆ వాసన కూడా వస్తున్నట్ట. ఆ జుట్టు తల అన్ని కూడా చెత్తా చెదారంతో రాశారండి ఇక్కడ. అట్ల కట్టేసేటప్పుడే ఆ ఎండకి ఆ తెడంతా అట్ల కట్టేసి కంపు కొడుతున్నాను నేను. కానీ బాబా చెప్పే వరకు నాకు తెలియలేదు. అవును బాబా అని అప్పుడు అన్నాను. నిజమే బాబా నువ్వు అన్నది నేను ఎలా ఉన్నానో అన్నట్ట. నేను ముందే చెప్పాను కదా బాబా, ఈ విధంగా ఆ నదిని దాటేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని చెబితే మీరు వినలేదు అన్నాను నేను బాబాతో. బాబా నవ్వేసి ఇలా అన్నారు. కొంత దూరం నడిచాక ఇలా అన్నట్ట. నీవు నా చేతిని పట్టుకోవడం అదృష్టం అన్నారు బాబా. నిజమే మరి అన్నాను నేను. ఇది చాలా గొప్ప అదృష్టం అన్నారు బాబా మళ్ళీ. ఈవేళ ఈ మురికి కయ్య నుండి నన్ను బయటపడేందుకు నీ చేతిని అందించి సహాయపడ్డద్దుగాను. రోత పుట్టించే ఈ మాయా అనే మురికి నుండి బయటపడేటట్లు నేను నీకు నా చెయ్యినందించి సహాయపడతాను. ఆ రోజు వస్తుంది అని అభయమిచ్చారు బాబా నాకు అని చెప్తున్నాడు. అంటే ఇంత బాబాకి చేశాడండి అతను. మనం ఏమనుకుంటామంటే నీటిలో బాబా పడిపోతే తీసేసి హెల్ప్ చేశాడు ఇరిచి అనుకుంటాం. కానీ ఎంత మురికితో ఉన్న బాబాని శుభ్రం చేయడం తాపత్రయం తప్ప నేను అనే భావన లేదు చూడండి అతనికి. నేను శుభ్రపడిపోవాలి, నేను కంపు కొడుతున్నాను, ఇట్లా ఏమీ లేదు. బాబా చెప్పే వరకు తనని తాను చూసుకోనంత సేవలో నిమగ్నమైపోయిన అద్భుత మహోన్నత వ్యక్తి మనకి ఇరిచి అనిపిస్తుంది. నిజంగా ఆ ఇరిచి కానీ, ఒక మణిజ కానీ, ఓ మెహరాని గాని తలుచుకుంటే భగవంతుణ్ణి ఇంతలాగా సేవతో అర్పణమైపోవచ్చా, ఇంత విధేయత చూపించచ్చా, ఇలా మనల్ని మనం మరిచిపోగలమా ఆయన సేవలో అన్నంత అద్భుత విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి.
ఇక్కడ ఇరిచ్చి చేసిన ఈ సేవ మనకి ఎన్ని రకాలుగా భగవంతుని దరిచేరే మార్గాలన్నీ ఒక్కసారి చూపించేశాడా ఇరిచ్చి అనిపించేసింది నాకైతే. అంటే నేను అన్నది మరిచిపోతే ఎంతటి అద్భుత అవకాశాన్ని ప్రభువు మనకిస్తాడు. ఇది బాబా ఏమంటున్నారు, ఈ మాయా అనే మురికి రోతలోంచి నా చేయి నీకు సహాయంగా అందుతుంది అని చెప్తున్నాడు. తండ్రే ఆ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఎంతటి అదృష్ట భాగ్యశాలి ఇరిచ్చి ద్వారా మనం ఇది పూర్తిగా తెలుసుకున్నాం కనుక ఎంతో అద్భుత విషయం మనకి ఇరిచ్చి చెప్పినందుకు, అవి మనం తెలుసుకున్నందుకు ప్రభువుకి ఇరిచ్చికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హారతలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు అరుణ రవీంద్ర గారు పుట్టినరోజు కనుక ఆవిడ ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. అరుణ రవీంద్ర గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌవా శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మా గిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా గిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, జీవిత పరమావిధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా, అంజలితో మా అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము, నీకు మౌన స్వరూపా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా
ప్రేమమయ నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై. జై బాబా అండి అరుణ గారు.